ప్రైజ్ లార్డ్ జీసస్. మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ చిల్డ్రన్ డే నుంచి మనము బేసిక్స్ ఫర్ ప్రాపర్ చైల్డ్ రేరింగ్ అనే అంశాలని మనం నేర్చుకుంటున్నాం. లాస్ట్ వీక్ క్లాస్లో మనము నేర్చుకున్న విషయం ఏంటంటే, ఏ చైల్డ్ మే నెవర్ గ్రో బియాండ్ ద థింకింగ్ ఆఫ్ ది పేరెంట్స్ కన్సర్నింగ్ ద చైల్డ్. పిల్లల గురించి తల్లిదండ్రులు ఆలోచించే దానికంటే ఎక్కువగా పిల్లలు ఎదగరు అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. దాని గురించి చాలా డీటెయిల్గా మనము వివరణ ఇచ్చాము. ఈరోజు ఇంకొన్ని విషయాలని, ప్రిన్సిపల్స్ని మనం చూద్దాం. ఈరోజు చూసేటువంటి ఇంకో విషయం ఏంటంటే, ఎవ్రీ పేరెంట్ ఆట్ టు బి ఏ విజనరీ ఫర్ దేర్ చిల్డ్రన్. ఎవ్రీ పేరెంట్ ఆట్ టు బి ఏ విజనరీ ఫర్ దేర్ చిల్డ్రన్. ఓకే, అంటే అర్థం ఏంటి అంటే, ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ఒక విజన్, ఒక దర్శనం, ఒక గోల్, ఒక గమ్యం, ఒక ఎయిమ్, ఒక లక్ష్యం కలిగి జీవించాలి అన్నది దీని యొక్క ఉద్దేశం. అంటే మన పిల్లల పట్ల మనకి ఒక దర్శనం ఉండాలి. దర్శనం అంటే నేను ఏదో కల్లో, డ్రీమ్స్ వాటి గురించి మాట్లాడలేదు. ఒక విషన్. మనం అంటే కదా విషన్ 2030, విషన్ 2020 అనే పేర్లు మనం వింటూ ఉంటాం. అంటే లక్ష్యం, అంటే ఎయిమ్, గురి. మన పిల్లల గురించిన మనకు కూడా మన పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు ఏమవ్వాలి, ఒక లక్ష్యం, ఒక గురి అనేది మనము కలిగి ఉండాలి. ఉదాహరణకి మనం చూసినట్లయితే, when Noah was born, his parents gave that name to him, saying, "This one will comfort us concerning our work and the toil of our hands." ఆదికాండం 5:29 మనం చూస్తే, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను, మన పని విషయంలోను ఇతడు మనకి నెమ్మది కలగజేయననుకుని అతనికి నోవహు అని పేరు పెట్టెను. చూడండి, ఎప్పుడైతే నోవహు జన్మించాడో, నోవహు యొక్క తల్లిదండ్రులు ఆ బిడ్డ పట్ల ఒక గ్రేట్ హోప్ని, గ్రేట్ విజన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ఏంటంటే అంటే, మనకి కలిగినటువంటి కష్టం విషయంలోను, మన పని విషయంలో ఇతడు మనకి ఏం చేస్తాడు, నెమ్మది కలగజేయననుకుని అతనికి నోవహు అని పేరు పెట్టి, అంటే ఈవెన్ ఆ పేరు పెట్టే ఉద్దేశంలో కూడా ఈ బిడ్డ భవిష్యత్తులో ఏం సాధిస్తాడు, ఏ విధంగా మనకు ప్రయోజనకరంగా ఉంటాడు అనేటువంటి ఆలోచించి ఆ బిడ్డకి వారు పేరు పెట్టడం అనేది జరిగింది. దే డెఫినెట్లీ హ్యావ్ రేజ్డ్ అప్ నోవా టు ఫుల్ఫిల్ దట్ విజన్ దే హ్యాడ్. తప్పకుండా వారు నోవహుని వారికి ఉన్నటువంటి ఆ దర్శనాన్ని నెరవేర్చేటువంటి వాడుగా ఆ బిడ్డని పెంచడం జరిగింది. అండ్ నోవా టర్న్డ్ అవుట్ ఎగ్జాక్ట్లీ యాజ్ ద పేరెంట్స్ envisaged for their child. వారి యొక్క బిడ్డ ఏమవ్వాలని వారు కలలు కన్నారో, దర్శనాన్ని కలిగి ఉన్నారో, అదే ఊహించారో, అదే రీతిగా నోవహు తయారవడం అనేది మనము చూడవచ్చు. అంటే ఇక్కడ బిడ్డ పుట్టగానే ఈ బిడ్డ మన కష్టాల నుంచి మనం విడిపించేవాడు అవుతాడు, అంటే ఒక గొప్పవాడు అవుతాడు, ఇతని వల్ల మనకు నెమ్మది కలుగుతుంది అని ఆ బిడ్డ గురించి ఒక గొప్ప దర్శనాన్ని, ఒక విజన్ని, ఒక గోల్ని, ఒక లక్ష్యాన్ని, ఒక ఊహని వారు కలిగి ఉన్నారు. ఆ రీతిగానే తప్పకుండా ఆ బిడ్డకి పెంచి ఉంటారు. ఎప్పుడైతే ఈ బిడ్డ మనకు నెమ్మది కలగజేస్తాడు, మన కష్టాలను తీర్చేస్తాడు అనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఆ కష్టాలు తీర్చే విధంగా, ఆ నెమ్మదిని ఇచ్చే విధంగా, దానికి ఏ లక్షణాలు ఆ బిడ్డలో ఉండాలో ఆ లక్షణాలన్నీ కూడా ఆ బిడ్డలో కలిగే విధంగా ఆ బిడ్డకి ఏం చేస్తారు, ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. అంటే అవర్ విజన్ విల్ డిసైడ్ వాట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వీ షుడ్ గివ్ టు అవర్ చైల్డ్. అంటే మన బిడ్డకు ఉన్నటువంటి మన బిడ్డ పట్ల మనం కలిగినటువంటి ఒక గురి, లక్ష్యం, ఎయిమ్, విజన్ అనేది ఆ బిడ్డను ఏ విధంగా పెంచాలి అన్న విషయంలో, ఏ విషయాలు ఎక్విప్ చేయాలి అనే విషయాల్లో మనకి సహాయపడుతుంది. తర్వాత, when Seth was born, Adam and Eve envisaged that he would be a substitute for Abel, a righteous
అండ్ గాడ్ ఫియరింగ్ మ్యాన్. ఆది కాండము 4వ అధ్యాయం 25వ వచనం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని, కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానము నియమించిననుకుని అతనికి షేతు అని పేరు పెట్టెను. చూడండి, ఎప్పుడైతే ఆదాము హవ్వలు వాళ్ళు హేబేల్ని కోల్పోయారు. మరి సొంత బ్రదర్ అయిన కయీను హేబేల్ని చంపేస్తాడు కదా. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్, ఎప్పుడైతే వాళ్ళకి ఒక బాబు పుట్టాడో అతనికి షేత్ అని పేరు పెట్టారు. ఎందుకు షేత్ అని పేరు పెట్టారు? షేతు గురించిన వాళ్ళు ఒక దర్శనాన్ని కలిగి ఉన్నారు, ఒక విజన్ కలిగి ఉన్నారు, ఒక గోల్ కలిగి ఉన్నారు, ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నారు. ఈ బిడ్డ ఏమవుతాడో అని వాళ్ళు ఊహించారు. ఎలాంటి వ్యక్తి అవుతాడని వాళ్ళు కోరుకున్నారు, ఆశించారు. మనం చూసినట్లయితే కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానం నియమించిన అనుకుని అతనికి షేతుని పేరు పెట్టాను. అంటే ఈ బిడ్డ ఒక నీతిమంతుడు, దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు, హేబేలు లాంటి మంచి విశ్వాసం కలిగిన వాడు అవుతాడని వాళ్ళు ఆశించారు. హేబేలుకు ప్రతిగా దేవుడు మాకు ఇచ్చాడు. అంటే హేబేలు లాంటి మంచి వ్యక్తిత్వం, హేబేలు లాంటి గొప్ప విశ్వాసం, హేబేలు లాంటి గాడ్లీనెస్ అంటే దైవభక్తి కలిగిన వ్యక్తిగా ఈ బిడ్డ ఉంటాడు అని చెప్పేసి ఆ బిడ్డకి ఏం చేశారు? షేతు అని పేరు పెట్టారు. షేతు కూడా అదే రీతిగా మంచి భక్తి కలిగిన వ్యక్తిగా తను మనకు కనబడటం కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం. సో మనం ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, మీరు మీ బిడ్డల గురించి ఎలాంటి దర్శనం కలిగి ఉన్నారు? మీరు మీ బిడ్డలు ఏమవ్వాలని కోరుకుంటున్నారు? మీరు మీ బిడ్డల పట్ల ఉన్నతమైన లక్ష్యాలని మీరు కలిగి ఉన్నారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. తప్పకుండా మరి అది ఎట్లా తెలుస్తుందంటే, డెఫినెట్గా మనం ప్రేయర్ చేయడం ద్వారా మనకు ఆ విషయం అర్థమవుతుంది. దేవుణ్ణి అడగదాం, ప్రభు ఈ బిడ్డ ఏమవ్వాలి, ఈ బిడ్డ పట్ల మీ చిత్తం ఏంటి అనేది మనం గమనించడం ద్వారా మనము తెలుసుకోవచ్చు. అలాగే బిడ్డకు దేవుడిచ్చినటువంటి సహజ సామర్థ్యాలు, టాలెంట్స్, అలాగే ఎబిలిటీస్, వాటన్నిటి ద్వారా కూడా మనము ఆ వ్యక్తి ఏమవుతాడో, ఆ బిడ్డ ఏమవుతాడో మనము పసిగట్టవచ్చు. కాబట్టి నో యువర్ చైల్డ్, కేవైసీ, నో యువర్ చైల్డ్. మీ బిడ్డను మీరు స్టడీ చేయడం ద్వారా ఆ బిడ్డ ఏమవుతాడు, ఆ బిడ్డకి ఏమేమి దేవుడు గిఫ్ట్లు ఇచ్చాడు, టాలెంట్స్ ఇచ్చాడు, ఎబిలిటీస్ ఇచ్చాడు, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది, ఆ బిడ్డ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది, ఇవన్నీ ఆలోచించడం ద్వారా మనము ఆ బిడ్డ పట్ల ఒక అద్భుతమైనటువంటి గురిని కలిగి ఆ గురి చేరుకునే విధంగా ఆ బిడ్డను పెంచినప్పుడు అది మనకి ఆశీర్వాదకరంగా ఆ పెంపకం అనేది ఉంటుంది. అయితే మనం చాలామంది మన పిల్లల్ని ఇట్లాంటి ఒక లక్ష్యం లేకుండా, ఒక గురి లేకుండా మనం ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు వదిలేసినట్లయితే వాళ్ళంతా వాళ్ళు పెరిగిపోతారు. పిల్లలు అనే వాళ్ళు కాలం గడిచే కొద్దీ వాళ్ళంతా వాళ్ళు ఎదిగిపోతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళంతా వాళ్ళు పోవడం కాదు. దేవుడు మనకు చెప్పిన పని ఏంటంటే వాళ్ళని పెంచండి. పిల్లల్ని పెంచడం అనేది పేరెంట్స్‌గా మన యొక్క రెస్పాన్సిబిలిటీ. అది మనం చేయాల్సిన సమయంలోనే చేయాలి. చేయాల్సిన విధంగా చేయాలి. దేవుడు చెప్పిన రీతిలో చేయాలి. దేవుడు కోరుకున్న రీతిలో చేయాలి. దేవుడు ఆశించిన రీతిలో చేయాలి. అప్పుడే మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ట్రైన్ అప్ ఏ చైల్డ్ ద వే హీ షుడ్ గో వెన్ హీ ఈస్ ఓల్డ్ హీ షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్. అంటే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తప్పిపోడు అని వాక్యం మనకి సెలవిస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, సమ్టైమ్స్ వి యూస్, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే యూజ్లెస్ ఫెలో, పనికి మాలినవాడ, పనికి మాలినదాన, నీ వల్ల ఎవరికి ప్రయోజనం, నువ్వు నా కడుపును చెడగొట్టావు, ఇలాంటి మాటలు మనం మాట్లాడేసి మన పిల్లల యొక్క పసి హృదయాలని మనం ఏం చేస్తున్నామంటే చిదిమేస్తున్నాము, నిలిపేస్తున్నాము. మనమే వారిని ఎందుకు పనికిరాని వ్యక్తులముగా మనమే జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఉన్నాము. కొన్నిసార్లు ఫ్లోలో మనం మాట్లాడేస్తూ ఉంటాం. అది చాలా తప్పండి. సో మనం అందరం కూడా పేరెంట్స్ ఈ విషయాల్లో దేవునికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. మనమే యూజ్లెస్ అనేసి అంటే, మనమే పనికిమాలినవాడా, పనికిమాలినదానా అంటే, ఇక బిడ్డకి ఏం విషయం మనం పెడుతున్నాం, ఏం గోల్ మనం కలిగి ఉన్నాం, మీరు ఆలోచించుకోండి. సో డోంట్ సే యూజ్ సచ్ కైండ్ ఆఫ్ వర్డ్స్.
ఈవెన్ ఈ రోజుల్లో సైకాలజిస్టులు, ఈవెన్ చైల్డ్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తా ఉన్నారు, ఇట్లాంటి వర్డ్స్ మీ పిల్లల విషయం ఎట్టి పరిస్థితులు వాడకండి. అలా వాడటం అనేది మంచిది కాదు. అది ఆ పిల్లల యొక్క సైకలాజికల్ బాగా వాళ్ళని ఎఫెక్ట్ చేస్తాయి అన్న విషయాలను కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ ఈరోజు చెప్తా ఉన్నారు. సో యూజ్ పాజిటివ్ ఎంకరేజింగ్ వర్డ్స్, యూజ్ మీ యొక్క విజన్కి రిలేటెడ్గా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా మనం వర్డ్స్ వాడదాం. వాళ్ళలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలిగే విధంగా, వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ కలిగే విధంగా, వాళ్ళని ప్రోత్సహించే విధంగా మనం మాట్లాడడం అనేది చాలా చాలా అవసరము. పేరెంట్స్ మనమే వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే, పేరెంట్స్ మనమే వాళ్ళని ప్రోత్సహించకపోతే ఎవరు ప్రోత్సహిస్తారు చెప్పండి ఈ లోకంలో? ఎక్కడ చూసినా మనకి దొరికేదంటే విమర్శలు. విమర్శించేవారు ఎక్కువగా ఉంటారు. నెగిటివ్‌గా విమర్శించేవారు మరీ ఎక్కువగా ఉంటారు. అలాంటప్పుడు మన పిల్లలకి పాజిటివ్ ఎంకరేజ్‌మెంట్, పాజిటివ్ విజన్ అనేది ఎక్కడి నుంచి రావాలి? పేరెంట్స్ అనే మన దగ్గర నుంచి రావాలి. సో, యాస్ పేరెంట్స్, బై అండర్‌స్టాండింగ్ యువర్ చైల్డ్, యూ హ్యావ్ టు సెట్ ప్రాపర్ గోల్స్ అండ్ యూ షుడ్ హ్యావ్ ఏ గ్రేట్ విజన్ ఫర్ యువర్ చిల్డ్రన్. ఒకసారి ఒక టీచర్ గారు తన క్లాస్‌లో ఉన్నటువంటి పిల్లలందరినీ వాళ్ళందరూ నమస్తే సార్, నమస్తే సార్ అంటారుగా. ఈయన కూడా వెంటనే లేచి వాళ్ళకి కూడా నమస్తే చెప్పి అందరిని చాలా గౌరవంగా పిలుస్తున్నాడు. చాలా చిన్న పిల్లలు వాళ్ళని చాలా గౌరవంగా పిలుస్తున్నాడు. ఎందుకు సార్ మీరు అంత గౌరవంగా ఈ చిన్న పిల్లల్ని పిలుస్తున్నారు? వాళ్ళు చాలా చిన్నోళ్ళు గదా! మీరు చాలా పెద్దోళ్ళు గదా! అంటే ఏమో ఈ పిల్లలు రేపొద్దున ఇందులో ఎవరు పోలీస్ అవుతారో, ఎవరు ఐఏఎస్ అవుతారో, ఎవరు మరి ముఖ్యమంత్రి అవుతారో, ఎవరు ఏ స్థాయికెళ్తారో ఎవరికి తెలుసు నాయనా. కాబట్టి వాళ్ళని మనం చిన్న చూపు చూడకూడదు. అందుకే ఈనాటి ఈ చిన్న బాలలే రేపొద్దున గొప్ప పౌరులు, లేకపోతే సైంటిస్టు, డాక్టర్సు, గొప్ప గొప్ప స్థాయికెళ్ళేవారు అవ్వచ్చు. కాబట్టి వి షుడ్ రెస్పెక్ట్ దెమ్ అని ఆయన చెప్పాడు. సో, ఆ మాట నిజంగా చాలా ఎంకరేజింగ్‌గా, ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. సో, వి షుడ్ సీ అవర్ చిల్డ్రన్ లైక్ దట్. వీడు రేపొద్దున చాలా గొప్ప స్థాయికి వెళ్తాడు. ఈ బిడ్డ చాలా గొప్ప స్థాయికి వెళ్తది. సో, అట్లాంటి ఒక దేవుడు ప్రేరేపించి ఇచ్చేటువంటి దేవుని చిత్తానుసారమైన ఆ బిడ్డని స్టడీ చేయడం ద్వారా ఒక రకమైనటువంటి ఒక ప్రాపర్ గోల్‌ని, లక్ష్యాన్ని, విజన్‌ని మనం కలిగి ఆ బిడ్డల్ని పెంచినట్లయితే దెన్ వి విల్ బి సక్సెస్‌ఫుల్ పేరెంట్స్. తప్పకుండా మనము విజయకరమైనటువంటి పెంపకాన్ని కలిగి ఉంటాము. తద్వారా మన పిల్లలు విజయ బాటలో ముందుకు నడుస్తారు. వాళ్ళు ఉన్నత స్థాయికి చేరుకుంటే. సో, యాటిట్యూడ్ ఈస్ ఇంపార్టెంట్. హౌ యూ సీ యువర్ చిల్డ్రన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం లాస్ట్ వీక్ కూడా నేర్చుకున్నాం. ఎప్పుడైతే మోషే పుట్టాడో, ఆ మోషే దివ్యసుందరుడై పుట్టుట చూచి వాళ్ళు అనుకున్నారు, యెస్, ఇశ్రాయేలుని విడిపించేటువంటి ఒక గొప్ప నాయకుడు మా బిడ్డ అవుతాడు. ఎట్లైనా సరే మేము ఎంత కష్టమైనా సరే ఈ బిడ్డను కాపాడుకోవాలని, ప్రొటెక్ట్ చేసుకోవాలని పేరెంట్స్ చాలా ప్రయత్నించారు. సో, మోషే చివరికి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించే ఒక గొప్ప లీడర్ అయ్యాడు. అవునా కదా? సో, అట్లాంటి ఒక దర్శనాన్ని, అట్లాంటి ఒక విషన్‌ని, అట్లాంటి ఒక గురిని, అట్లాంటి ఒక లక్ష్యాన్ని పేరెంట్స్ కలిగి ఉన్నారు. మోషే పేరెంట్స్ కలిగి ఉన్నారు. డెఫినిట్‌గా మోషే గూడా అదే రీతిలో గొప్పవాడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, మూడో విషయం, పేరెంట్స్ నీడ్ టు అండర్‌స్టాండ్ దేర్ చైల్డ్స్ పర్సనాలిటీ అండ్ టెంపర్‌మెంట్. పేరెంట్స్ నీడ్ టు అండర్‌స్టాండ్ దేర్ చైల్డ్స్ పర్సనాలిటీ అండ్ టెంపర్‌మెంట్. తల్లిదండ్రులు మరి బిడ్డని సక్రమంగా పెంచాలి అంటే, సరైన రీతిలో పెంచాలి అంటే, ముందు పిల్లల గురించి సరైన అవగాహన తల్లిదండ్రులకు ఉండాలి. మరి ఏ విషయాల్లో పిల్లల్ని అర్థం చేసుకుంటే, చైల్డ్ యొక్క పర్సనాలిటీ, ఆ బిడ్డ యొక్క వ్యక్తిత్వం ఏంటి అన్నది మనము అర్థం చేసుకోవాలి. రెండోది చైల్డ్ యొక్క టెంపర్‌మెంట్ ఏంటి? అంటే ఆ బిడ్డ యొక్క స్వభావం ఎలాంటిది అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో, పర్సనాలిటీ తెలిసుండాలి. టెంపర్‌మెంట్ తెలిసుండాలి. సో, వాటి గురించి మనము డీటెయిల్‌గా స్టడీ చేస్తాము. పర్సనాలిటీ అంటే ఏంటి? టెంపర్‌మెంట్ ఏంటంటే ఏంటి? వాటిని ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి? వాటి గురించి ఒకరోజు సెపరేట్‌గా మీకు క్లాస్ తీసుకుంటాను. బట్ ఈరోజు ఈ క్లాస్‌లో కూడా కొంత మీకు ఒక ఐడియా వస్తది. దయచేసి గమనించండి. Your child's future is enhanced or limited by your understanding of the child. బిడ్డ గురించి మీకున్నటువంటి అండర్‌స్టాండింగ్‌ని బట్టి, అవగాహన బట్టి ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అది ఉన్నతమైన భవిష్యత్తుగా, ఉజ్వల భవిష్యత్తు అవ్వాలా? లేకపోతే చాలా తక్కువ స్థాయిలో పరిమితి కలిగినటువంటి
సామాన్య జీవితం అయిపోవాలా అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మీరు ఆ బిడ్డను అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. Genes play an important part in the makeup of a child's personality and temperament. This part is often inherited from one's parents. అలాగే మన యొక్క పిల్లల యొక్క వ్యక్తిత్వం విషయంలో కావచ్చు, టెంపర్మెంట్ విషయంలో జీన్స్ అంటే జన్యువులు అవి చాలా ప్రాముఖ్యమైన పాత్రని వహిస్తాయి. వాటిని బట్టి కూడా వాళ్ళ యొక్క పర్సనాలిటీ, టెంపర్మెంట్ అనేది ఉంటుంది. సో ఇది తల్లిదండ్రుల నుంచి వారు వంశపారపర్యంగా పొందేటువంటి ఒక లక్షణం. తర్వాత ఓకే, environmental factors definitely play an important role in the development of one's personality. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే పర్యావరణ పరిస్థితులు కూడా బిడ్డ యొక్క ఎదుగుదల మీద, వ్యక్తిత్వం మీద చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి కీలక పాత్రను పోషిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు ఎలాంటి ఎన్వైరన్మెంట్లో పెరుగుతున్నారు, ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు, ఎలాంటి పరిస్థితుల మధ్య పెరుగుతున్నారు అనేది ఖచ్చితంగా కూడా ఆ బిడ్డ యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మన పిల్లలకి మంచి ఎన్వైరన్మెంట్ అనేది మనము క్రియేట్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్గా మన బాధ్యత అనే విషయం మీద దయచేసి గుర్తించాలి. నెక్స్ట్, సోషల్ అండ్ స్పిరిచువల్ ఫ్యాక్టర్స్ హ్యావ్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఏ చైల్డ్స్ గ్రోత్. చూడండి, సాంఘికపరమైన ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు కూడా బిడ్డ యొక్క అభివృద్ధి మీద చాలా కీలకమైన ప్రభావాన్ని, చాలా గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి. సో మనం ఉండే సొసైటీని బట్టి కూడా ఆ పిల్లల యొక్క వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. అలాగే మన ఇంట్లో ఉన్న ఆధ్యాత్మిక స్థితిని బట్టి కూడా వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అనేది ఆధారపడి ఉంటుంది. ఒక ఇంట్లో మేము చాలా స్టార్టింగ్ దినాల్లో, నా యొక్క విశ్వాసం స్టార్టింగ్ దినాల్లో మేమున్న ఇంటి దగ్గరలో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉండేది. ఆ పిల్లలు పడుకునేటప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ చెవులు రింగు అని మోగుతూ ఉంటాయి. ఏంటంటే పిల్లలతో అంటున్నాడు అన్నమాట, రే టీవీ చూస్తూ పడుకుంటారా, టీవీ చూస్తూ పడుకుంటారా అని చెప్పేసి అంటారు. అంటే ఆ పిల్లలు ఆ టీవీ పెట్టేసుకుని టీవీ చూసుకుంటూ 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 ఇంక ఎప్పుడో నిద్రపోవాలి. అది క్రిస్టియన్ ఫ్యామిలీ. అంటే ఇక టీవీ చూసుకుంటూ పడుకోవడం, అంటే ఆ పిల్లలకు వాళ్ళు నేర్పించేది ఏంటి, ఆయన చెప్పే మాటలు ఏంటి, ఆ పిల్లలు ఏం నేర్చుకుంటారు, ఆ యొక్క పిల్లల యొక్క వ్యక్తిత్వం మీద, ఆధ్యాత్మిక జీవితం మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోవాలి. అలా కాకుండా మన పిల్లల్ని మనం నైట్ పడుకునేటప్పుడు ప్రేయర్ చేసి దేవుడి థ్యాంక్స్ చెప్పి, వీలైతే మనం కూడా వాళ్ళతో కూర్చుని వాళ్ళతో కలిసి ప్రార్థన చేసి వాళ్ళని నిద్రపుచ్చినట్లయితే ఎంత బాగుంటుంది. ఆ బిడ్డకి పొద్దున్న లెగ్గానే దేవుడికి నువ్వు థ్యాంక్స్ చెప్పావా, అలాగే ఫుడ్ తినేటప్పుడు నువ్వు దేవుడికి థ్యాంక్స్ చెప్పావా, స్కూల్కి కాలేజీకి వెళ్తున్నారు ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఇలాంటి అన్ని విషయాలు కూడా మనము వారిని కేర్ తీసుకుని ఒక మెంటర్ లాగా వాళ్ళని స్పిరిచువల్గా వాళ్ళని గైడ్ చేసేటువంటి వ్యక్తులుగా మనం ఉంటే ఎంత బాగుంటుంది ఒకసారి మనం ఆలోచించాలి. సో మన యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆత్మీయ వాతావరణం బట్టి కూడా మన పిల్లల యొక్క గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది. సో మనం ఆత్మీయంగా ఉంటే మన పిల్లలు ఆత్మీయంగా ఉంటారు, మనం ఆత్మీయంగా లేకపోతే మన పిల్లలు ఆత్మీయంగా ఉండరు. మన ఇంట్లో స్పిరిచువల్ అట్మాస్ఫియర్ని మనం క్రియేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. సొసైటీ అంటారా, సో సొసైటీని బట్టి కూడా ఖచ్చితంగా దాని యొక్క ఎఫెక్ట్ అనేది పిల్లల మీద ఖచ్చితంగా ఉంటుంది. మనం ఉన్నటువంటి సొసైటీ కొంచెం మంచి మోరల్ వాల్యూస్, నైతిక విలువలు కలిగి కొంచెం మంచి మర్యాదలు ఉన్నటువంటి ఏరియాస్లో మనం ఉన్నట్లయితే తప్పకుండా మన పిల్లలకు కూడా మంచి అలవాట్లు, మంచి మర్యాదలు అబ్బేటువంటి అవకాశం ఉన్నది. కానీ మనం ఉన్నటువంటి ఏరియా, మనం ఉన్నటువంటి ప్రాంతం అనేది కొంచెం చెడుతో నిండినటువంటి ప్రాంతం అన్నట్లయితే తప్పకుండా దాని ఎఫెక్ట్ మన పిల్లల మీద. చూడండి, లోతు యొక్క పిల్లలు లోతుతో వ్యభిచారం చేయడానికి వాళ్ళు పూనుకోవడానికి కారణం ఏంటి? మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లు వారు ఉన్నటువంటి ప్రాంతం యొక్క ఇన్ఫ్లుయెన్స్, సొదొమ గొమొర్రా అనేది చాలా ఈ యొక్క ఏమంటారు, ఈ ఆడవాళ్ళని గే మ్యారేజెస్, ఆడవాళ్ళని మగవాళ్ళని
ఇట్లా సెక్స్ చేసేటువంటి ఒక చాలా బీభత్సమైనటువంటి కల్చర్ అది. సో ఎల్జిబిటిక్యూ ఇట్లాంటివి ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త ఏం కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. సొదొమ గోమొర్రా ఆ కాలంలో, అబ్రహాం కాలం నుంచి కూడా అట్లాంటి పాపాలు ఉన్నాయి. ఇది కొత్త విషయాలు ఏం కాదు. సో ఎప్పుడైతే లోతు యొక్క పిల్లలు అలాంటి ప్రాంతంలో, అలాంటి సొసైటీలో పెరిగారో, సో వాళ్ళకి ఏమాత్రం కూడా తప్పనిపించలేదు. వాళ్ళ డాడీతో అలా చేయడం అనేది వాళ్ళకి ఏమాత్రం కూడా తప్పనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు పెరిగినటువంటి ప్రాంతం యొక్క ఎఫెక్ట్ అలా ఉందన్నమాట. సో డెఫినెట్‌గా మనం ఉన్నటువంటి చుట్టూ పక్కల ఉన్నటువంటి పరిస్థితులు, ఆ ప్రజల యొక్క జీవన విధానం, వాళ్ళకున్నటువంటి మోరల్ వాల్యూస్, వీటన్నిటి యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా మన పిల్లల మీద ఉంటది. కాబట్టి మనం ఉన్నటువంటి సొసైటీని కూడా మనం గమనించుకుంటూ, అక్కడ మన పిల్లలకి అనుకూలమైన పరిస్థితి ఉంటదో లేదా అనే విషయం మనము గమనించాలి. పేరెంట్స్ నీడ్ టు వాచ్ కేర్ఫుల్లీ ఎవ్రీ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ది బేబీ టు డిటర్మైన్ హిస్ టెంపరమెంట్. తల్లిదండ్రులు చాలా కేర్‌ఫుల్‌గా ఒక బేబీ యొక్క టెంపరమెంట్‌ని గుర్తించడం కోసం ప్రతి ఒక్క ఎక్స్‌ప్రెషన్‌ని కూడా, బేబీ యొక్క ప్రతి ఒక్క ఎక్స్‌ప్రెషన్ అంటే ముఖ కవళికలు కావచ్చు, బేబీ యొక్క స్పందించే విధానం కావచ్చు, బేబీ రియాక్ట్ అయ్యే విధానం కావచ్చు, ఇవన్నిటిని మనం గమనించడం ద్వారా బేబీ యొక్క టెంపరమెంట్‌ని మనం అర్థం చేసుకుంటాం. సమ్ చిల్డ్రన్ ఫస్ ఆన్ ఎవ్రీ లిటిల్ థింగ్ అండ్ ఆర్ సాటిస్ఫైడ్ ఓన్లీ వెన్ ద డిమాండ్ ఈస్ మెట్. కొంతమంది పిల్లలు చాలా మారం చేస్తూ ఉంటారు, గొడవ చేస్తారు. ప్రతి చిన్నదానికి కూడా గొడవ చేస్తూ ఉంటారు. వాళ్ళు అడిగింది ఇస్తేనే తప్ప వాళ్ళు సాటిస్ఫై కారు. సో వాళ్ళు చాలా మొండిగా ఉంటారు. అట్లా కొంతమంది వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అనేది అలా ఉంటుంది. సమ్ చిల్డ్రన్ క్రై ఎ లాట్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ అండ్ ఆఫ్టర్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ స్లీప్. కొంతమంది పిల్లలైతే నిద్రపోవడానికి ముందు చాలా ఎక్కువగా ఏడుస్తారు. నిద్ర లేచిన తర్వాత కూడా ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. Some children want a lot of attention from parents. If the parents would show affection to some other children, they will become very angry and upset. కొంతమంది పిల్లలైతే వాళ్ళకి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫుల్ అటెన్షన్ కావాలి. ఎప్పుడు కూడా డాడీ, మమ్మీ వాళ్ళనే చూస్తూ ఉండాలి. వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్‌ని అప్రిషియేట్ చేస్తూ ఉండాలి, మెచ్చుకుంటూ ఉండాలి. ఒకవేళ గనక పొరపాటున పేరెంట్స్ ఇంకో ఎవరన్నా బాబునో, ఎవరన్నా పాపనో దగ్గర తీసుకొని వాళ్ళతో మంచిగా మాట్లాడినా, వాళ్ళని అప్రిషియేట్ చేసినా, వాళ్ళని మెచ్చుకున్నా వీళ్ళు తట్టుకోలేరు. వెంటనే వీళ్ళకి కోపం వచ్చేసిద్ది. నన్ను కాకుండా వేరే అమ్మాయిని, వేరే బాబుని, వాళ్ళ బా వేరే బిడ్డని దగ్గర తీసుకుంటారా? నన్ను పక్కన పెట్టేస్తారా? అని వీళ్ళు వెంటనే కోపం వచ్చేసిద్ది వీళ్ళకి. అప్‌సెట్ అయిపోతారు. ఎందుకు అంటే వాళ్ళు చాలా పొసెసివ్ అన్నమాట. మా డ్యాడీ, మా మమ్మీ వాళ్ళ ప్రేమ నాకే దక్కాలి, ఇంకెవ్వరికీ దక్కకూడదు అని చాలా కొంచెం సెల్ఫిష్‌గా వాళ్ళుంటారు. సో వాళ్ళకేంటంటే అటెన్షన్. వాళ్ళు ఏదో ఒకటి చేసి తల్లిదండ్రుల యొక్క అటెన్షన్‌ని గ్రాబ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే. నెక్స్ట్, సమ్ చిల్డ్రన్ ఆర్ వెరీ లేజీ. కొంతమంది పిల్లలైతే చాలా సోమరిగా ఉంటారు. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ఫీడింగ్ దే రిలక్టెంట్‌లీ టేక్ ద ఫుడ్. ఈవెన్ వాళ్ళకి ఆహారం తినిపించేటప్పుడు కూడా చాలా కష్టంగా, చాలా బద్ధకంగా వాళ్ళుంటారు. దే ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ స్ట్రేంజర్స్. వాళ్ళకి కొత్త వాళ్ళతో అంత సాన్నిహిత్యంగా మూవ్ అవ్వడం ఆళ్ళకి కుదరదనమాట. చాలా ఇబ్బంది పడిపోతా ఉంటారు. కొత్త వాళ్ళ మధ్యలోకెళ్తే చాలా ఇబ్బంది పడిపోతూ షై ఫీల్ అయిపోతా ఉంటారు. దే డోంట్ నీడ్ ద అటెన్షన్ ఆఫ్ ది పేరెంట్స్. ఇలాంటి వాళ్ళకి తల్లిదండ్రుల యొక్క అటెన్షన్‌ని గ్రాబ్ చేయాలని, వాళ్ళ అటెన్షన్ మా పట్ల పే చేయాలని, వాళ్ళు మా వైపే చూడాలి, మమ్మల్ని పట్టించుకోవాలని పెద్దగా వర్రీ అవ్వరు వీళ్ళు. దే ఆర్ సాటిస్ఫైడ్ బై లిటిల్. వాళ్ళు చిన్న చిన్న విషయాన్ని బట్టి చాలా తృప్తి చెందుతా ఉంటారు. సచ్ రెస్పాన్సెస్ ఆఫ్ ది చైల్డ్ క్లియర్‌లీ ఇండికేట్ ద టెంపరమెంట్ ఆఫ్ ది చైల్డ్. ఇవన్నీ స్పందనలు ఏం తెలియజేస్తున్నాయంటే, ఆ బిడ్డ యొక్క స్పందన ఏం తెలియజేస్తున్నాయంటే, ఆ బిడ్డ యొక్క వ్యక్తిత్వాన్ని మనకి, టెంపరమెంట్ స్వభావాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాయి. The problem with many parents is that they do not pay close attention to such behavior of the children and are not able to identify the temperament of their children. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళ పిల్లల యొక్క ప్రవర్తనని గమనించేంతగా వాళ్ళు దృష్టి పెట్టట్లేదు.
అలాగే వాళ్ళకున్నటువంటి టెంపరమెంట్‌ని ఐడెంటిఫై చేయడానికి కూడా తల్లిదండ్రులు సమయం కేటాయించలేకపోవడం, దృష్టి పెట్టకపోవడం, స ఇవన్నీ కూడా ఈనాడు ఉన్నటువంటి పెద్ద పెద్ద సమస్యలన్న విషయం మనం గమనించాలి. సో, ఈ రోజులేంటంటే ఈ సెల్ ఫోన్. ఎప్పుడు ఆ సెల్ ఫోనో, లేకపోతే ఆ ల్యాప్‌టాపో, లేకపోతే ఏదో ఒకటి మనకి మన అటెన్షన్‌ని దోచుకుంటూ ఉన్నాయి. వాటికి మనం అడిక్ట్ అయిపోవడం వల్ల మన పిల్లలకి ప్రాపర్ టైం మనం ఇవ్వలేకపోతా ఉన్నాం. లేకపోతే జాబ్ వర్క్స్ కావచ్చు, వాటిలో బిజీ అయిపోయి వాళ్ళకి సమయాన్ని ఇవ్వకపోవడం. లేదు, మనం అవైలబుల్‌గా ఉన్న టైంలో వాళ్ళు మనకి అవైలబుల్‌గా లేకుండా స్కూల్‌కెళ్ళిపోవడం, కాలేజీలకెళ్ళిపోవడం. సో, ఇవన్నీ గూడా చాలా మనకి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ వాటెవర్ ఇట్ మే బీ, ఏదేమైనప్పటికి గూడా ఇట్ ఈస్ యాస్ ఎ పేరెంట్స్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు నో యువర్ చైల్డ్ బిహేవియర్. It is your responsibility to know the temperament of your child. It's not an excuse. I am very busy, so I don't have time to observe all these things అంటానికి వీల్లేదు. ఎవరికి నష్టం? మన పిల్లల గురించి మనం తెలుసుకోకపోతే, మన పిల్లల యొక్క ప్రవర్తన మనం గమనించకపోతే, మన పిల్లల యొక్క టెంపర్‌మెంట్ మనం గుర్తించకపోతే ఎవరికి నష్టం? మనకే నష్టం. మన పిల్లలు ప్రాపర్‌గా మనం ట్రైనప్ చేయలేం. చివరికి రేపొద్దున వాళ్ళు నష్టపోయినప్పుడు వాళ్ళకి ఏదైనా ఊహించిన దానికంటే నెగెటివ్ రేట్‌లో వాళ్ళెళ్ళిపోయారనుకోండి, వాళ్ళు పాడైపోయారనుకోండి, తర్వాత మనము ఎంత బాధపడినా గూడా ప్రయోజనం లేదు. సో, డియర్ పేరెంట్స్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, మీరెంత బిజీగా అయినా ఉండనివ్వండి. దయచేసి మీ పిల్లలతో మీరు సమయం కేటాయించాలి. వాళ్ళకి ఎవ్రీ రెస్పాన్స్‌ని మీరు నోట్ చేయాలి. వాళ్ళ రియాక్షన్, ఇంటరాక్షన్స్ ద్వారా మనం వాళ్ళతో సమయం గడపాలి. వాళ్ళతో యాక్షన్ ఉండాలి. రియాక్షన్ ఉండాలి. ఇంటరాక్షన్ ఉండాలి. వాళ్ళ యాక్షన్స్ గమనించాలి. వాళ్ళ రియాక్షన్స్ గమనించాలి. వాళ్ళ ఇంటరాక్షన్స్‌ని గూడా మనం గమనించాలి. వీటన్నిటిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. Once the parents are able to identify the temperament of the child, they could work on the negative aspects of the temperament in order to correct them and to develop the positive aspects of their temperament. అయితే మన పిల్లల యొక్క వ్యక్తిత్వాన్ని లేదా తర్వాత స్వభావాన్ని, టెంపర్మెంట్‌ని మనం అర్థం చేసుకున్నట్లయితే టెంపర్మెంట్‌లో పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి. సో, పాజిటివ్స్‌ని మనం ఏం చేస్తాం? ఎంకరేజ్ చేస్తాం. నెగెటివ్స్‌ని ఏం చేస్తాం? కరెక్ట్ చేయాలి. పాజిటివ్స్‌ని ఎంకరేజ్ చేయాలా, నెగెటివ్స్‌ని ఏం చేయాలి? కరెక్ట్ చేయాలి. సో, అప్పుడు మాత్రమే వాళ్ళు చాలా సంతోషంగా, ప్రాపర్‌గా, రైట్ వేలో ఎదిగి మనకి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి అందరికి కూడా ప్రయోజనకరంగా, దేవుడికి యూజ్‌ఫుల్‌గా వాళ్ళు ఉంటారు. కాబట్టి డియర్ పేరెంట్స్, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు స్టడీ అవర్ చిల్డ్రన్. నేనిప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. మీ యొక్క బిడ్డ యొక్క ప్రవర్తన మీరు గమనిస్తున్నారా? మీ బిడ్డ యొక్క టెంపర్‌మెంట్ మీకు తెలుసా? మీ బిడ్డకున్నటువంటి ఆ టెంపర్‌మెంట్‌లో పాజిటివ్స్‌ని మీరు ప్రోత్సహిస్తున్నారా? మీ బిడ్డలో ఉన్నటువంటి ఆ నెగెటివ్ టెంపర్‌మెంట్ యాస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ చేస్తున్నారా? సో, ఇవన్నీ ఎవరు చేయాలి? మనమే చేయాలి. మనమే చేయాలి. ఇది సండే స్కూల్ టీచర్స్ బాధ్యత కాదు. ఇది సంఘం యొక్క బాధ్యత కాదు. ఇట్ ఈస్ ప్రైమరీలీ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాస్ పేరెంట్స్. సో, మనము మన పిల్లల గురించి ఏం తెలుసుకోవాలి? మనం అర్థం చేసుకోవాలి. పర్సనాలిటీ ఏంటి? టెంపర్‌మెంట్ ఏంటి? అనేది మనము అర్థం చేసుకున్నప్పుడు డెఫినిట్‌గా మనం రైట్ వేలో వాళ్ళని గైడ్ చేయగలుగుతాము. విల్ బికమ్ గుడ్ పేరెంట్స్ అన్నమాట. తర్వాత మన పిల్లల పట్ల మనము ఏం కలిగి ఉండాలని చూసాం? విజన్ అంటే దర్శనము, లేదా గోల్, లేదా గురి, లక్ష్యము, ఆహ్, వాళ్ళ గురించినటువంటి వీళ్ళు ఏం సాధించాలి అనేటువంటి ఒక అవగాహన అనేది మన మన పిల్లల పట్ల మనకు అవసరం. సో, దేవుడు ఈ విషయాల్లో మనకు సహాయం చేయనుగాక. ఇవన్నీ చాలా ఆహ్, వింటూ ఉన్నప్పుడు చాలా కష్టంగా అనిపిస్తది. నిజంగా ఇది కష్టమే. అంత ఈజీ ఏం కాదు. మన పిల్లల్లో వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారు, దేవుడు వాళ్ళ పట్ల ఏం ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, వీళ్ళు ఏమవ్వాలి అనేది మనం నిర్ణయించడం అంత సులువేం కాదు. బట్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇది సాధ్యమే. హ్మ్. కాబట్టి మీరు ప్రార్థనాపూర్వకంగా బిడ్డను గమనించడం ద్వారా మరి ఆ బిడ్డని పట్ల దేవుడి చిత్తం ఏంటో దేవుడిని అడిగి తెలుసుకోవడం ద్వారా మనము ఆ బిడ్డకున్నటువంటి శక్తి సామర్థ్యాల్ని, ఆ యొక్క బిడ్డకున్న తలాంతుల్ని, వరాల్ని వీటన్నిటిని గమనించడం ద్వారా ప్రాపర్‌గా మనము ఆ వ్యక్తిని అసెస్ చేసి ఆ వ్యక్తి పట్ల ఏం ఏం మనం ఒక ఒక ఐడియాకి రావచ్చు. ఈ బిడ్డ ఏమవుతాడు?
ఏ రకంగా పెంచాలి అని ఒక ఐడియాను తప్పకుండా మనము తెచ్చుకోవచ్చు. తర్వాత వ్యక్తి యొక్క టెంపర్మెంట్‌ని, ఆ బిడ్డ యొక్క వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, ఆ బిడ్డని చాలా చక్కగా, చాలా రైట్ వేలో, చాలా సునాయాసంగా మనం బిడ్డని పెంచడానికి అవి చాలా మనకి ఉపయోగపడతాయి. సో, ఈ విషయాల్లో ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఇంకా రాబోయే దినాలు ఇంకా అనేక విషయాలు మనం తెలుసుకుంటూ, వీటిలో ఇంకో క్షుణ్ణంగా, డీటెయిల్‌గా మనము స్టడీ చేద్దాం. తద్వారా మీకు సాధ్యమైనంత వరకు మీ బిడ్డల్ని అర్థం చేసుకొని రైట్ వేలో పెంచడానికి నా వంతుగా మీకు కావాల్సిన సహాయాన్ని నేను అందిస్తాను. ప్రభు మనందరిని దీవించునుగాక. ప్రభు నామం మహిమపరచబడునుగాక. ఆమేన్.